అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు పాటించాలో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీ సమస్యలకు గురువుగారి దగ్గర పరిష్కారాన్ని ఒక్కసారి తెలుసుకోండి. ఆ వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క మనసును మనం గమనించినట్లయితే వీరు ఎంతో మంచి మనసు గలవారని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో దృఢమైన సంకల్పంతో అయితే ఉంటారు. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరికి అసలు లొంగరు. ఏదైనా పనిని అనుకున్నారంటే మాత్రం అది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం అని అయితే చెప్పుకోవచ్చు. అన్ని రాశుల్లో కల్లా ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వమే వేరు. చిన్నపిల్లల మనస్తత్వం అయితే కలిగి ఉంటారు. కానీ ఎవరైనా ఒక కష్టం ఉంది అంటే మాత్రం ఇట్టే కరిగిపోయే మనసు అనేది చెప్పుకోవచ్చు. వీరి వలన ఎవరైనా సాయం చేయడంలో ముందే ఉంటారు. ఎలాగైనా ఒక చిన్న పనైనా సరే వీరు పక్క వాళ్ళని అడగడం అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా సరే సొంత కాళ్ళ మీద నిలబడాలి, వారి పని వాళ్ళే చేసుకుంటూ ఉండాలి అని ఎక్కువగా ఇష్టపడే స్వభావం కలవారనైతే చెప్పుకోవచ్చు. వీరి ముందుకు ఒక చిన్న సమస్య వస్తే అది ఆ దృష్టిలో ఆ సమస్యలను ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వారు తప్పు చేశారంటే నిలదీయడానికి అస్సలు వెనకాడరు. ఏదైనా తప్పు అంటే వెంటనే మొహమాటంగా వారి ముందే మొహం మీదే చెప్పేసి అంటే ఒక మనస్తత్వం కలవారు. కడుపులో ఒకటి పైగా ఒకటి మాట్లాడడం వీరికి అస్సలు తెలియదు. ఏ విధంగా అయితే వీరు కష్టంగా అయితే వారాన్నంతా కూడా మోస్తూ ఉంటూ ఉన్నారు. ఇటువంటి కుటుంబ సభ్యుల భారం కూడా వీరే మోస్తూ ఎప్పుడు సతమతపై పోతూ ఉంటారు. సమస్యల ఊబిలోకి ఊరుకుపోయి ఉంటారు. కుటుంబంతో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయరు. ఒకరి అవసరాలు తీరుస్తూ ఉంటారు. వారి కష్టాలు అలాగే కష్టాలు స్వభావంగా అయితే స్వీకరించి అందరికీ కూడా అండగా నిలబడి ఉండే మనస్తత్వం కలవారు. అలాగే ఎవరైనా పేదవారు కనిపించినా వీరి హృదయం చాలా చలించిపోతుంటుంది. వెంటనే వారికి ఏదో ఒక రూపంలో ధన రూపమైన వస్తు రూపమైనా సరే సహాయం చేయకుండా అయితే అసలు ఉండరనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు కొంతకాలం నుండి కొన్ని సమస్యలు తీరినటువంటి సమస్యలు బయటపడలేక ఎవరికి చెప్పుకోలేక ఆ సమస్యల నుండి బయటపడలేక ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే వీరి ధన సమస్యలతో ఇబ్బంది పడిపోయి ఆర్థిక సమస్యలు కొట్టుమిట్లాడితే ఎవరైతే చేతిలో అసలు ధనం అనేది నిలవడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికైతే రేపటి రోజున ఒక చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు ధన సమస్యలు నుండి మీరు పూర్తిగా అయితే విముక్తి పొందే అవకాశం కూడా ఉంది. అలాగే మీరు చేసేటువంటి ఏదైనా పనిని ప్రణాళిక కోసం మీ యొక్క భాగస్వామికి ప్రవేశించాలనే అవకాశం కూడా మీకు ప్రణాళిక వేసేటువంటి అవకాశాల కోసం కనబడుతూ ఉన్నాయి. కొన్ని మంచి మంచి అదృష్టమైన అవకాశాలు కూడా రేపటి రోజున మీకు తలుపు తట్టబోతున్నాయి. మీరు చేయనటువంటి పనులకు మీరు నింద మోయాల్సి వస్తుంది. రేపటి రోజున చిన్న విషయాలకు కూడా మీరు సున్నితంగా అయితే మీరు ఎంతో సంయమనంగా అయితే పాటించవలసి. భార్యాభర్తల ప్రేమానురాగాలు చూసుకున్నా కూడా మీకు డబ్బు పరంగా కూడా చాలా లాభం పొందవచ్చు. వ్యాపారులకు చక్కగా రేపటి రోజున వ్యాపారంలో మంచి పెట్టుబడిని పెట్టి లాభాలు గడించబోతున్నారు. తప్పకుండా రేపటి రోజున వ్యాయామం చేయడం వల్ల చురుకైన జీవనశైలి ఆరోగ్యాన్ని అలవాటు చేసుకోవడం ఇటువంటి పనులైతే గనక రేపటి రోజున మీకు ఎంతో మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా తలెటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక తప్పకుండా మీరైతే చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. తప్పకుండా వ్యాయామం, ధ్యానం, యోగా ఇటువంటివి మీరు తప్పకుండా అయితే నేర్చుకుంటూ ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుకున్న వారు అవుతారు. ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు జాగ్రత్త ఎంతైనా అవసరం. మీరు సమయం అలాగే వృధా ఖర్చులతో బాధపడేటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి కనుక వాటన్నిటితో మీరు ఎంతో జాగ్రత్త వహించవలసిన అవసరాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతైనా జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. అలాగే డబ్బును పొదుపు చేయడంలో కూడా చాలా జాగ్రత్త వహించవలసిన అవసరాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున ఈ విధంగా అయితే మీకు గడిచిపోబోతుంది. అన్ని పనులు కూడా మీరు రూపురేఖలు తయారు చేసుకునే విధంగా ఉంటారు. ఈ విధంగా ఏదో ఒక పని చేయడానికి ప్రయత్నించి దానికి సంబంధించిన మంచి ఫలితాలు అయితే ఆశించబోతున్నారు. దాన్ని ఏదైనా ఒక వ్యక్తిని నమ్మడం వలన కాస్త హాని జరగబోతుంది. అటువంటి పని ఏదైతే మీరు తలబెడుతున్నారో ఆ పనిలో కాస్త అపరిచిత వ్యక్తులు తోడవడం వల్ల
మీరు చేసేటువంటి పనిలో కాస్త చిన్నపాటి అనవసరమైన అవాంఛనాలు కూడా ఎదురవబోతున్నాయి. అందువల్ల మీరు ఆ పనిలో శ్రద్ధను కోల్పోబోతున్నారు. మీ యొక్క వ్యాపారులు విజయం సాధిస్తారు. తొందరపడకుండా పని గంభీరంగా అలాగే జాగ్రత్తగా పూర్తి చేయడానికైతే మీరు ప్రయత్నించండి. అధికారంగా తప్పకుండా మీకు లాభం అయితే పొందే అవకాశాలు ఉన్నాయి. అధికార పత్రాలు మీకు వ్యవసాయ సంబంధించిన పత్రాలు కావచ్చు, ఇంటి పత్రాలు కావచ్చు, ఏదైనా రియల్ ఎస్టేట్స్ పరంగా కానీ, ఏదైనా మీరు పెట్టే పెట్టుబడుల గురించి అయితే సంబంధించిన పత్రాలు కావచ్చు, ఏదైనా కానీ రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే ఆ పత్రాలకు సంబంధించిన ఒక మంచి శుభవార్త అయితే మీరు తప్పకుండా వినబోతున్నారు. అలాగే ఎన్నో ఇబ్బందులు అయితే మీకు అధిగమించవచ్చు. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగకుండా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ధైర్య సాహసాలతో నూతన కార్యాలను కూడా ప్రారంభించగలుగుతారు. ఈ యొక్క రాశి గలవారు రేపటి రోజున అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన విద్యా అవకాశాలు అయితే దక్కబోతున్నాయి. కొనుగోలు ప్రయత్నాలు, ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఆర్థిక స్థితి నుండి మీరు బయటపడబోతున్నారు. మీపై కొంతమంది ప్రాణాంతక కుట్రలు అయితే చేయబోతున్నారు. వర్షాలు, వ్యాపారం మెరుగ్గా ఉంటాయి. తప్పకుండా మీకు ఆర్థిక ప్రోత్సాహం అయితే చాలా బాగా కనబడుతుంది. రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో కాస్త విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి విషయాలనైనా సరే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాల పరంగా కుటుంబ సభ్యులతో కానీ ఏదైనా కాస్త మాట్లాడేటప్పుడు మీరు కొంచెం అటువంటి ప్రయత్నాలు అయితే మానాలి. ఎంతైనా సహనం ఓర్పు వహించాలి. సాయంత్రం మీ జీవిత భాగస్వామి చక్కగా విందు వినోదాల్లో సంతోషంగా అయితే గడపబోతున్నారు. రేపటి రోజున మీకు మిశ్రమ ఫలితాలు అనుకూలంగా కనబడుతున్నాయి. మీ యొక్క బంధువర్గాలలో కూడా మిమ్మల్ని చాలా చక్కగా అందరూ నవ్వుతూ నవ్విస్తూ ప్రశాంతంగా అయితే వాతావరణం గడిచిపోతుంది. చాలా ఆనందంగా అయితే మాటలతో గడిచిపోతుంది. బంధుమిత్ర వర్గాలు కూడా రేపటి రోజున మీ యొక్క అదృష్టం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఆర్థిక పథకాల్లో మీకు తప్పకుండా మీరు అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఏ విధంగా ప్రవర్తిస్తారనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. ఇక మీరు చేపట్టిన ప్రతి పని ఏదైనా సరే రేపటి రోజున అత్యుత్తమంగా ఫలితాలను మీరు చవిచూడబోతున్నారు. రేపటి రోజున మీకు రెట్టింపు ఫలితాలే రాబోతున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి రేపటి రోజున చెప్పలేంత చక్కగా అయితే మీతో చాకచక్యంగా మంచిగా ప్రేమగా వ్యవహరించబోతున్నారు. రేపటి రోజున మీ యొక్క వైవాహిక జీవితంలో కల్లా మీరు ఆధ్యాత్మికమైన రోజు అనే చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతమైన రోజునైతే చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా సమయం గడపడానికి రేపటి రోజున ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఏదైనా కానీ మిస్ చేసుకున్నారని అంటే కనుక అది అలాంటి రేపటి రోజున తొలగిపోయి మీ యొక్క భాగస్వామితో మంచిగా ఆనందంగా ఉల్లాసంగా గడిపే విధంగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీరు కష్టపడి పనిచేస్తున్నారు. దాంట్లో రెట్టింపు విజయాలను అయితే సాధించబోతున్నారు. మీరు పనిచేసేటువంటి రంగంలో అంకిత భావంతో మీరు పనిచేయబోతున్నారు. దానివల్ల మీకు ఎన్నో ఛాన్సులు కూడా మీకు రాబోతున్నాయి. ఎన్నో ట్రాన్స్ఫర్లు, ఎన్నో అధికారుల యొక్క ప్రశంసలు కూడా రాబోతున్నాయి. మీకు కనీసం భవిష్యత్తు పరంగా త్వరగా పురోగతిని సాధించాలని అనుకుంటున్నారు, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అవన్నీ కూడా రేపటి రోజున మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి. ఎవరికి ఏ ప్రాంతంలో అయినా సరే త్వరగా అవగాహన పెరిగిపోతుంది. మీ యొక్క మాటల వలన ఎదుటివారు చాలా చక్కగా మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేయబోతున్నారు. చాలా అట్రాక్టివ్గా కనిపించబోతున్నారు. వీరి యొక్క మాటల్లో చాలా చక్కగా ఏదైనా రహస్యాన్ని గమ్యాన్ని చేరుకోవాలనే చాకచక్యమైన తెలివిగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అమలుపరచడంలో మీరు ఎప్పుడూ కూడా విఫలం అవ్వరు. అలాగే ఎందుకంటే కనుక ఒకరి ముందు ఆలోచన చేశారంటే కనుక తప్పకుండా యొక్క రాశిగల వారు చాలా చాకచక్యంగా చక్కగా దృష్టిలో ఉంచుకొని ఆ పని అయితే మొదలు పెడతారు. ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఎంతో ఆలోచనతో ఎంతో ప్రణాళికాబద్ధత అయితే ఉంటారు. వీరి యొక్క దృష్టి అలా ఉంటుంది. ఈ యొక్క రాశి వాళ్ళ వారికి రేపటికి అనుకూలమైన ప్రశాంతమైన తేజవంతమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక వీరు చాలా విషయాల్లో విశ్వసనీయంగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో సిద్ధశుద్ధితో స్నేహాలను చేస్తూ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఎక్కువగా ఉంటారు కనుక తర్వాత కొత్త వ్యక్తులతో అయితే స్నేహం బాగా కుదిరిపోతుంది వీరికి. అందుకే స్నేహ బంధాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగాలకు ఎవరికైనా కానీ ఇక్కడ చేసేటువంటి ఉద్యోగం మరొక చోటకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా రేపటి రోజున కాస్త మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఉద్యోగం మారేందుకు కొంచెం సూచనలు కూడా కనబడబోతున్నాయి. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని మీరు చక్కగా కట్టుబడి ఉంటారు. ఏ విషయమైనా కానీ ఎక్కువగా సీరియస్గా తీసుకోరు. ఏదైనా కానీ ఒక సీరియస్గా తీసుకుంటే దాన్ని బట్టి మనసు కూడా చాలా చక్కగా అయితే ప్రతికూలమైన ఆలోచనలతో ఉంటుందని చెప్పుకోవచ్చు. కనుక మీరు ప్రశాంతంగా ఆలోచించి ఒక పని చేయడం ఎంతైనా అవసరం. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున యొక్క రాశిగారి వారికి ఎంతో అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవాలి. ఏదైనా ప్రతికూలంగా ఉంటే మాత్రం అది మీకు అనిపిస్తే అటువంటి మాత్రం పనులు మీరు ఆపేయడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీకు ప్రతి పనిలో ప్రశాంతంగా జరగాలంటే కనుక తప్పకుండా శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఒకవేళ కుదరని పక్షంలో కనీసం శివనామస్మరణ చేసుకుంటూ ఉండడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. రేపటి రోజున ఖచ్చితంగా ఎంతో మంచి రోజున అయితే చెప్పుకోవచ్చు. శివుని యొక్క నామం జపించినా చాలు. ఆ శివుని ఎక్కడున్నా మీరు
తలుచుకుంటే చాలు ఆ బోలా శంకరుడు ఈ యొక్క రాశి గల వారిని శివుని ఒక నిమిషం గనక మీరు స్మరించుకుంటూ ఉంటే గనక మీకు ఎంతో మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు జపిస్తూ ఉన్నట్లయితే గనక మీ యొక్క ప్రతికూల శక్తులన్నీ అనుకూలంగా మారిపోయి ఖచ్చితంగా మీకు మంచిగా భవిష్యత్తు ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనాలు చేసుకోవడం, శివపార్వతుల అభిషేకాలు చేసుకోవడము, అలాగే మీకు గంగాజలంతో అభిషేకం చేయడం, బిల్వపత్రాలతో అభిషేకం చేయించుకోవడం కూడా, బిల్వపత్రాలను సమర్పించడం కూడా ఎంతో మంచిదని అయితే తెలుసుకోవాలి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. మొత్తం అయితే మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.